నంద్యాల జిల్లా శ్రీశైలంలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్లాస్టిక్ నిషేధానికి స్వచ్ఛందంగా సహకరించాలని అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి దేవస్థానం అధికారులు స్థానికులను భక్తులకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ నిషేధంపై స్థానిక అటవీశాఖ సైన్స్ ల్యాబ్లో అధికారులతో స్థానిక వ్యాపారస్తులతో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీశైలంలో ఇప్పటికే గత కొన్ని రోజులుగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించారు. వాటర్ బాటిళ్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. శ్రీశైలంలో పర్యావరణాన్ని పచ్చదనాన్ని కాపాడాలని అడవి జంతువుల రక్షణకు అందరూ సహకరించాలని ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి దేవస్థానం అధికారులను వ్యాపారస్తులను కోరారు. ఇప్పటికే పలు కంపెనీల వాటర్ బాటిళ్లను క్షేత్రంలోని దుకాణాలలో అమ్మకాలు నిలుపుదల చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అటవీశాఖ అధికారులు ఆత్మకూరు డిఎఫ్ఓ సాయిబాబా, మార్కాపురం డిఎఫ్ఓ విఘ్నేష్ అప్పావ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్ఎస్టీఆర్ శ్రీశైలం మరియు ఈ సుందిపెంట ఇక్కడ ఉన్న అన్ని గ్రామాల పరిధిలో ఈ ప్లాస్టిక్ నిషేధం చేయడం జరిగింది. ఇది 1/1/2024 నుంచి అమలుకు వచ్చింది. కానీ మనము అమలుకు వచ్చిన దీన్ని మనము ఈ ఫిబ్రవరి నెల నుంచి ఇది చాలా మనం గట్టిగా ఈ నిషేధం జారీ చేశాము. ఇప్పటికీ దాదాపు 90% ప్లాస్టిక్ అనేది నిషేధమైంది, చాలా అమలుకు వచ్చింది. 90% ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు తగ్గినట్టు మనకు సమాచారము. ఇది సుమారు 6వ మీటింగ్ చేయడం జరిగింది. చాలా నిర్ణయాలు తీసుకున్నాము. ప్రభుత్వం చేసిన కమిటీ చాలా నిర్ణయం తీసుకొని చాలా గట్టిగా నిషేధం అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. కాబట్టి ఇప్పుడు ప్లాస్టిక్ అనేది చాలా వరకు తగ్గింది. మనకు ఉన్న సమాచారం మనకు 90% తగ్గింది. అదేవిధంగా ఈ శ్రీశైలం టెంపుల్లో ఉన్న డంప్ ఉంది, ఆ డంప్ను కూడా వాళ్ళు దాదాపు 30 నుంచి 40% డంప్ కూడా ఆల్రెడీ తీసేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాబోయే 1 నెలలో మొత్తం అక్కడ శ్రీశైలం టెంపుల్ ఉన్న డంప్ను మొత్తం తీయాలని కూడా ఈరోజు కమిటీ తీర్మానం చేసింది. అదేవిధంగా ఈ ప్లాస్టిక్ నిషేధం కూడా ఇంకా మనం జారీ చేయాలి. ఇంకా జాయింట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము ఇంకా వాళ్ళు ఇంకా మంచిగా పనిచేస్తూ అన్నీ ఎక్కడెక్కడ ప్లాస్టిక్ కనపడుతుంది అన్ని ప్లాస్టిక్ను సీజ్ చేస్తూ నిర్దాక్షిణ్యంగా క్రమ జరిగించాలని కూడా మనము తీర్మానం చేశాము. కాబట్టి జూలై 15 తేదీ లోపల మొత్తం ఈ శ్రీశైలం పరిధిలో మరియు సుందిపెంట పరిధిలో మొత్తం ప్లాస్టిక్ నిషేధం చేయాలి. అదేవిధంగా ఈ గ్లాస్ వాటర్ బాటిల్ శ్రీశైలం టెంపుల్ వాళ్ళు చేశారు, అది కూడా త్వరగా అమల్లోకి రావాలి. భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిలో భక్తులకి తక్కువ రేట్లు ఈ గ్లాస్ బాటిల్ అందించాలనే కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఒక డెడ్ లైన్ జూలై 15 కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఈ ప్లాస్టిక్ నిషేధం చేయడానికి అందరూ సహకరించాలి. మన వచ్చిన భక్తులు, లోకళ్ళు, మన ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ, మన మీడియా మిత్రులు, అదేవిధంగా ఈ ఎన్ఎస్టీఆర్కి వస్తున్న అందరూ టూరిస్టులు, ప్రవాసిగరు అందరూ మనము కలిసి పనిచేస్తే ఈ ఎన్ఎస్టీఆర్ శ్రీశైలం ఈ అన్ని స్థలాన్ని ముక్తం చేయొచ్చు. ప్లాస్టిక్ లేకుండా ముక్తం చేయొచ్చు. మనం ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అని కూడా డిక్లేర్ చేయడానికి సర్వసిద్ధంగా ఉన్నాము. రాబోయే 2-3 నెలలు ఖచ్చితంగా మనము ఈ చర్యము తీసుకోవడం జరుగుతుంది. అన్ని నిర్ణయాలని అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించాలి. వచ్చిన భక్తులందరికీ వినతి అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రీయూజబుల్ బాటిల్స్ తీసుకురావాలి, లేకపోతే ఇక్కడ ఉన్న రీయూజబుల్ బాటిల్ వాడాలి. వాళ్ళ ఇంటి నుంచి రీయూజబుల్ బాటిల్ తీసుకుని వస్తే ఇక్కడ చాలా వరకు ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా 5-10 ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన భక్తులందరూ రీయూజబుల్ అంటే ఇంటి నుంచినే బాటిల్ తెచ్చుకుంటే, అంటే రీయూజబుల్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ లేకుండా స్టీల్ కానీ వేరే ఎలాంటి బాటిల్ తీసుకుని వస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్తున్నాం.